వచ్చేసి మెయిన్ మనకి టీటీడీ ఫ్లాట్స్ అనేది ఇది స్టార్టింగ్ అనమాట. హైవే మెయిన్ చెన్నై హైవే, ఇది వచ్చేసి మెయిన్ చెన్నైకి వెళ్ళే హైవే అనమాట. మెయిన్ హైవేనే. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇంకా చెన్నై వాటికి వెళ్ళడానికి హైవే. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది, అంటే తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే సైడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఇండికేషన్ ఏంటంటే ఇటు సైడ్ ఒక గుడిసెలాగా, ఇంకా ఇటు సైడ్ గుడిసెలాగా వేస్తుంటారు. లెఫ్ట్ సైడ్లో తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే మొత్తం అంతా బ్లాక్స్గానే డివైడ్ చేస్తుంటారు కాబట్టి చూడటానికి చాలా ఈజీగానే ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా కనుక్కోవచ్చు అనమాట. అండ్ వన్స్ మీరు పైకి ఎక్కగానే ప్లాట్స్కి మెయిన్ ఇది వచ్చేసి హైవేనే, మనకి హైవేనే టచ్ అవుతుంది. అండ్ ఇక్కడ హైవేలో ఇప్పుడు 4 feet ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్యూచర్లో రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా సరే 6 way ఎక్స్టెన్షన్ చేసినా కానీ దానికి తగ్గట్టు ఇక్కడ రోడ్ అనేది అంటే ప్లేస్ అనేది వదిలేసి తర్వాత ప్లాట్స్ అనేది అలకేట్ చేశారనమాట. సో ఆ బేసిస్ మీద కన్సిడర్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో కూడా రాకుండా టీటీడీ అయితే మొత్తానికి పక్కన ఒక ప్లాన్ చేసి ప్లాట్స్ అనేది ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ వ్యూ అయితే హైవేలో. అండ్ మెయిన్ ఈ ఎంట్రన్స్ చూస్తే మీరు, ఈ ఎంట్రన్స్ అనేది కూడా 4 way కిందే వస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ హైవే ఏదైతే ఉందో అంత వస్తుంది రోడ్డు కూడా. ఓకేనా? ఓకే, మాకు టీటీడీ ఫ్లాట్స్ అయితే ఇష్యూ చేసిందనమాట ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఒక 5,000 మంది వరకు. దాంట్లో సెక్టార్స్గా డివైడ్ చేసి ఇచ్చారనమాట. మాకు వచ్చేసి సెక్టార్ 1లో వచ్చింది. సో ఈ ఏరియా మొత్తం మాకు వచ్చిన ఫ్లాట్స్కి సంబంధించిన ఏరియానే. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎందుకంటే నేను మీకు ఎగ్జాంపుల్గా నేను ముందర మీకు ఒక లైన్స్ చూపిస్తాను. అంటే లైన్స్ అంటే లైక్ ఫ్లాట్గా వాళ్ళు మనకి ఇష్యూ చేసినట్టుగా ఒక 50 అంకణాలది నెంబర్ వైజ్గా ఇచ్చేసారనమాట. ప్రతి ఒక్కరికి ఫ్లాట్ నెంబర్స్ ఇచ్చేసి. సో మాకు కూడా ఇచ్చిన ఫ్లాట్ నెంబర్ అయితే ఇక్కడ వస్తుంది. అది ప్రస్తుతానికి నెంబర్ అవంతా లేదు, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ హాలిడేకి వచ్చినప్పుడు కూడా అప్పుడు వేసున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. కాలువలు అదేవిధంగా రోడ్డు మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మాకు వచ్చింది ఏంటంటే కొద్దిగా కొండకి ఆనుకొని వచ్చింది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కొండ మా ఫ్లాట్కి ఆనుకొనే వచ్చింది అనమాట, మా ప్లాట్కి. కాబట్టి దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఒక బండ. యాక్చువల్గా మనం బోర్ వెల్ వేసిన తర్వాత బోర్లో కాస్ బండ అదేవిధంగా నల్ల బండ అనేసి అని అంటుంటారు కదా, దాంట్లో కాస్ బండ. ఆ కాస్ బండలో ఇది తెల్ల రకంది అనమాట. సో లైక్ ఇంకోటి చెప్పాలంటే ముగ్గు పిండికి వాడతారనమాట బోర్ వేసిన తర్వాత వచ్చిన దాన్ని. సో ఇక్కడ చూడండి మా తమ్ముడు ఈ బండలోంచి ఫ్రెష్ వాటర్ ఎలా వస్తుందో చూడండి. చెప్పు వాయిస్. సో మీకు క్లియర్గా వాటర్ ఇక్కడ ఫ్లో అనేది కూడా కనబడుతుంది. లైక్ చాలా ఫ్రెష్ వాటర్ అనమాట. ఇలాగా స్వచ్ఛమైన వాటర్ అనేది కొండల్లో నుంచి రావడం. ఫస్ట్లో నేను ఈ వాటర్ అంతా చూసి వాటర్ మేబీ వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అంటే ఈ కాలువలు అవన్నీ కడుతున్నారు కదా, వాళ్ళు ఆ కాలువలు కట్టిన వాటికి వాటర్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి కాబట్టి సో ఆ వాటర్ ఏమైనా వచ్చి ఇక్కడ స్టాగ్నెట్గా ఇలాగ ఆగిపోయిందేమో అనుకున్నాము. బట్ కానీ ఇది అలా వచ్చిన వాటర్ కాదు, ఇది మొత్తం అంతా ఇలా ఫ్రెష్గా కొండల్లో నుంచి ఇలా వాటర్ అనేది వచ్చిందనమాట. సో మాకు ఇచ్చిన ఫ్లాట్కి ఆనుకొని ఇలా రావడం మాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. అంటే కొద్దిగా న్యాచురల్ ఫ్రెష్ వాటరే. మనం ఇక్కడ ఏదైనా లైక్ వరల ట్యాంక్ అంటారు కదా, వరల అలాగా ట్యాంక్ లాగా చేసుకున్నా సరే మనకి ఫ్రెష్ వాటర్ అనేది కూడా ఇంటికి వస్తూ ఉంటుంది. సో ఇది మొత్తం అనమాట లైక్ ఇది అక్కడ మీకు ఒక లారీ వెళ్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడాను ఇచ్చారనమాట. సో అదేవిధంగానే సేమ్ ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో దీనికి బ్యాక్ సైడ్ అలాగా ఇంకా 3 times ఉందన్నమాట. ఇక్కడ మాత్రమే ఒక 5,000 మెంబర్స్కి ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఇంకా అలాగా యాక్చువల్గా పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇలాగా ఈ ఫ్లాట్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా చూడొచ్చు మీరు, అసలు తెల్ల కాస్ బండ. దీంట్లోంచే మనకి యాక్చువల్గా భూమిలో వాటర్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, లైక్ ఫ్లో అవుతూ ఉంటుంది కింద భూమి కింద. వీరు చూడండి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, వాటర్ని క్లియర్గా వీడియోలో కనబడాలని చెప్పేసి అని ఇలా చేస్తున్నాడు అనమాట. చూడొచ్చు అసలు వాటర్ చాలా బాగా క్లియర్గా ఎంత క్లియర్గా వస్తుందో. ట్యాంక్ పెట్టినాను ట్యాంక్ చూపించు. జోకులు వేస్తున్నాడు మా తమ్ముడు. అంటే పట్టుకోవడం కూడా తాగొచ్చు, మంచి ఆరోగ్యం. సో మా ఇద్దరు తమ్ముళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి ఈ విధంగా గెలుపుతూ ఉంటారు అనమాట. కొండను కూడా వదలట్లేదు ఇంకా మా నాన్న. సో మీరు ఆల్రెడీ సర్ప్రైజ్ వీడియోలో చూసారు కదా, మా ఇద్దరు తమ్ముళ్ళు బోర్లు వేస్తారు ఎక్కువ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి ఎక్కువ బోర్లు ఎక్కువ వేస్తూ ఉంటారు. సో అదేవిధంగా వేస్తున్నారు.
ఇదేంటంటే టీటీడీ వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. లైక్ మేము చిన్నప్పుడు మా తాత వాళ్ళు ఆ టైంలో ఇచ్చారు, ఆ పీరియడ్లో. తర్వాత 2014 అదే 2016 ఆ టైంలో కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2023లో ఇచ్చారు. దాన్ని 24కి మాకు పట్టా అనేది, ఒరిజినల్ పట్టా అనేది మా చేతికి వచ్చిందనమాట, విత్ నెంబర్తో పాటు అండ్ ఎవ్రీథింగ్ లైక్ మెజర్మెంట్స్తో సహా మొత్తంకి మనకి మెజర్మెంట్స్ అన్నీ వేసేసి ఇచ్చేశారు. ఇది మొత్తం డెవలప్ అవడానికి ఇంకొద్ది టైం పట్టచ్చు, ఓ 3 to 4 years. బట్ వన్స్ ఇదంతా రోడ్లు కాలువలు అంతా డెవలప్ అయిపోయాయంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనబడే ఏరియాలో మాకు ఒక మ్యాప్ అయితే టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ మ్యాప్ ప్రకారం ఏంటంటే ఇది రోడ్డు అంటే మొత్తం 4-way రోడ్ అనమాట. సో ఆ రోడ్డుకి ఆపోజిట్లోనే ఒక పెద్ద టీటీడీ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ హాస్పిటల్తో పాటు ఇంకొద్దిగా బ్యాక్ సైడ్ సెక్టార్ 2 అనేది వస్తుంది మీకు, ఎడ్జ్లా కనబడుతుంది. సో దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మాకు స్కూలు, అది కూడా టీటీడీది స్కూలే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా అలాగా బ్యాక్ సైడ్ షాపింగ్ మాల్, ఇంకా అలాగా పార్క్ అని, టెంపుల్స్ అని, అలా మొత్తం ఒక కమ్యూనిటీకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా టీటీడీనే మాకు ఏర్పాటు అనేది చేస్తుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, బట్ 100% అయితే చేస్తుంది. సో అందరికీ తెలిసిందే, టీటీడీ ఏదైనా తీసుకునేదంటే పని దాన్ని 100% యూస్ఫుల్గా చేసి ఎంప్లాయీస్కి అయితే ఇస్తుందన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇయర్ నేను ఈసారి హాలిడేకి ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది అనేసి మళ్ళీ నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇదనమాట అప్డేట్. ఆ ప్లాట్స్ ఎలా ఉన్నాయి అనేసి అని చెప్పి నేను మీకు చూపించాను కదా. సో ఇది కొండ, ఈ కొండకి కట్ చేసి లైక్ ఇదంతా ఇంకా టీటీడీ జాగా అనమాట. ఇది మొత్తం ఇవంతా ఫ్లాట్లే, అక్కడ రాళ్ళు వేసేస్తున్నారు కదా. సో అది వచ్చేసి ఇండివిజువల్ ప్లాట్స్ కింద నెంబరింగ్ వేసి ఇచ్చేసారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, సో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది జేసీబీతో. బ్యాక్ సైడ్ నుంచి జేసీబీతో వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, లైక్ జరుగుతూ ఉన్నాయి. కాలువ ఈ పక్క కాలువ ఇవన్నమాట ప్లాట్స్. ఈ ప్లాట్ అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లెక్కన దిగి ఆ ప్లాట్ ఎలా ఉంటుంది ఏమనేది ఒకసారి నేను చూపిస్తాను. సో చూడండి, కట్ చేసాను. సో ఒక ప్లాట్ వచ్చేసి 50 అంకణాలు అన్నమాట. 50 అంకణాలు అంటే తిరుపతిలో అంకణం అంటే ఎలా అంటే 5x5 అంటే 5 అడుగులకి ఇటు 5 అడుగులు ఇటు 5 అడుగులు ఒక బాక్స్ టైప్లో. సో అది ఒక అంకణం కింద కన్సిడర్ చేస్తారు. ఇది వచ్చేసి 2005 ప్లాట్ నెంబర్. సో ఇలాగా 5000 మెంబర్స్కి ఇచ్చారని చెప్పే కదా. సో మీరు ఎంత చూస్తే అక్కడ లాస్ట్ ఒక వైట్ ఇలాంటి పోల్స్ అనేవి మనకి వేస్తుంటారు. సో అది మీకు అంత క్లియర్గా కనబడదు, బట్ కానీ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి 2000 ప్లాట్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు 2005 ఇక్కడ ఈ ప్లాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, సో ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ వరకు 2005 అగైన్ 2005 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక ప్లాట్ బిట్ లాగా. అంటే ఇది వచ్చేసి స్టార్టింగ్, అండ్ ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇది ప్లాట్ ఎండింగ్ అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఒక స్క్వేర్ బిట్ అనమాట. ఇలా మొత్తం అంతా కూడా మొత్తం 5,000 ప్లాట్స్ అనేవి ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క ప్లాట్ అయితే ఇలా ఉంటుంది. ఈ ప్లాట్ని బేస్ చేసుకొని అగైన్ ఈ ప్లాట్ ఇచ్చిన అంటే ఈ రాయి నుంచి అక్కడ ఇంకొక ప్లాట్కి రాయి అనేది అరేంజ్ చేశారనమాట. సో ప్రతి ఒక్క ప్లాట్ కూడా ఎలా ఉంటుందంటే స్క్వేర్ బిట్ లాగే ఉంటుంది, క్రాస్గా రావడం అలా ఏమీ లేదు. పర్ఫెక్ట్గా స్క్వేర్ బిట్ లాగానే 5,000 ప్లాట్స్ అనేది కూడా ఎంప్లాయీస్కి అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక మీకు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రస్తుతానికి. ఇది మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయేసి ఇంకా మొత్తం అంతా ఏర్పడిపోయేసి టీటీడీ ఇచ్చిన మ్యాప్ ప్రకారం మొత్తం అంతా సెట్ అవ్వాలి అంటే ఈజీగా ఇంకొక 5 నుంచి 6 ఏళ్ళు టైం అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఈ ప్లాట్స్ 5,000 మందికి
కావాల్సినంత సౌకర్యాలు తగ్గట్టు రోడ్లు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన డ్రైనేజీ సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, దానికి తగ్గట్టు మెయిన్ కావాల్సినవి అంటే లైక్ మినిమం కావాల్సినవి ఉంటాయి కదా, హాస్పిటల్, అదేవిధంగా స్కూల్స్, టెంపుల్స్, ఇలా అంతా కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి సో దానికి కూడా తగ్గట్టే టీటీడీ అనేది మొత్తం ముందుగానే అరేంజ్ చేసేసుకునేది. ఒక మ్యాప్ ఇచ్చిందనమాట. ఆ మ్యాప్లో ఏ లొకేషన్లో ఏ గుడి రావాలి, అదేవిధంగా ఏ స్కూల్ వస్తుంది, పర్టికులర్ షాపింగ్ మాల్ వస్తుందా లేదంటే హాస్పిటల్ వస్తుందా, అది మొత్తం ఒక డిజైన్ చేసి ఎంప్లాయీస్కి అనేది ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే మొత్తం అంతా డెవలప్ అవుతుంది. ఇది మొత్తం దీనికి అమౌంట్ ఫండింగ్ మొత్తం అంతా కూడా టీటీడీ నుంచే స్పెండ్ చేస్తారు. సో మొత్తం టీటీడీనే మొత్తం అంతా డెవలప్ చేస్తుంది. ఇవన్నీ డెవలప్ చేసేసిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ అనేది అది మనం ఓన్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ లైక్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ బట్టి, వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ని బట్టి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. లైక్ వాళ్ళు ఎలాంటి హౌసెస్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కనబడి ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ని కవర్ చేయడానికి అని చెప్పని ఆ కింద మాత్రం ఎవరికి ప్లాట్స్ అలొకేట్ చేయలేదు. ఎందుకు? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వైర్లు అనేటివి కొద్దిగా డేంజర్ కదా, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుంది కాబట్టి. సో ప్రాబ్లం ఉండకూడదు అది ఫ్యూచర్లో. దాని కింద మొత్తం మీకు ఏదైతే ఎంతవరకు అయితే కరెంట్ లైన్లు ఉంటుందో మొత్తం దాని కింద అంతా కూడా మొత్తం ఆ కరెంట్ లైన్ కింద అంతా పార్కుల్లాగా అరేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఆ పార్కుల్లోకి చిల్డ్రన్స్ని వాళ్ళని అలో చేయరు, కానీ జస్ట్ ఒక గ్రీనరీగా ఉండడానికి అన్నట్టుగా ఆ మ్యాప్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇదనమాట మొత్తం ఓవరాల్గా టీటీడీ ప్లాట్స్కి సంబంధించింది. అండ్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అనేది మనకి చాలా దూరం ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జిట్ వరకు వెళ్ళలేము. నేను మీకు ఒక సింపుల్గా చూపిస్తాను చూడండి. లైక్ ఆ లాస్ట్ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా అక్కడ లాస్ట్ చివరి దాకా ఇంకా జూమ్ కూడా అవ్వలేని అంతవరకు రాళ్ళు అయితే నాటున్నారు చూడండి. ఇది కొద్దిగా సో ఇంకా కెమెరా ఇంకా జూమ్ కూడా చేయలేమన్నమాట, ఇదే లాస్ట్ అన్నట్టు. సో అంతవరకు ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ లాస్ట్ వరకు. ఈ రాయి నుంచి ఆ రాయి వరకు. అండ్ అదేవిధంగా ఇది ఎండింగ్ రాయి దీనికి, ఆ ప్లాట్కి. అండ్ ఇది బ్యాక్ సైడ్ అన్న. సో ఇలాగా ఒక స్క్వేర్ బిట్ లాగా వస్తుంది. చాలా ఇదనమాట. సో మొత్తానికి మీకు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపించాను. ఇంకా అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం చూపించాను కదా. ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉన్నది ఏంటంటే కాలువలు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్కి రెడీ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్స్ మొత్తం అంతా కూడా కొద్దిగా సదరం చేస్తూ వస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్లో. సో మొత్తాన్ని ఏంటంటే ఫస్ట్ నుంచి తీసుకోకుండా బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వస్తేనే ఎప్పుడు కూడా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో అదే ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు టీటీడీ కూడా మొత్తం అంతా కూడా మనకి ఒక లెవెల్లో వర్క్ అనేది చేసుకుంటూ వస్తుంది. అలాగే ఇంకొక 5 సంవత్సరాలు అదేవిధంగా 6 సంవత్సరాల లోపు కూడా మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, వాటర్ సిస్టమ్ అంతా కూడా అందుబాటులో వచ్చే విధంగా టీటీడీ అయితే మొత్తానికి ప్లాన్ చేసి మన చేతిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్స్ అయితే ఇప్పుడే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎంప్లాయీకి కూడా వాళ్ళ ఓన్ పట్టాలు చేసేసి ఇచ్చేసారనమాట. బట్ ఇది ఒక ప్లాట్ అంటే ఇది ఒక ప్లాట్ కదా. సో ఈ రాయి నుంచి ఇది ఒక ప్లాట్. అదేవిధంగా ఇప్పుడు మీకు చూపించాను కదా నేను, ఇది ఒక ప్లాట్. సో ఒక ప్లాట్కి మధ్యలో రోడ్ అనమాట. ఇది వచ్చేసి 20 అడుగుల రోడ్డు. సో ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్యలో 20 అడుగుల రోడ్డు అయితే ప్రతి ఒక్క ప్లాట్కి ముందర కూడా కంపల్సరిగా 20 అడుగుల రోడ్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా మెయిన్ రోడ్ అయితే మొత్తం 6 వేస్ కింద అంటే చాలా పెద్ద రోడ్డుగా డివైడ్ అయింది. ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ మనకు ఒక 20 అడుగుల నుంచి ఆల్మోస్ట్ ఒక 30 అలా ఉంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ప్లాట్ ముందర, అదే ఈ ప్లాట్కి ముందర కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్కి కాలువలు అవైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికి ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఇక్కడ మా నాన్న ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎన్ని ఫీట్స్ వస్తుందని చెప్పేసి ఒక జస్ట్ ఒక అంచనా కింద అలా వేస్తున్నారు అనమాట. లైక్ అడుగుల్లో వచ్చాయినా 40 అడుగులు వచ్చాయనమాట. సో మా నాన్న వచ్చేసి విడ్త్ చూశాడు. ఇప్పుడు మా తమ్ముడు వచ్చి లెంత్ చూస్తున్నాడు అనమాట. అంటే ఇటు పొడుగు ఎంత వచ్చింది అనేసి చిన్న స్టార్ట్ చేయి. సో మా నాన్న ఇప్పుడు విడ్త్ లెక్కించారు. సో అదేవిధంగా ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి లెంత్ ఎంత ఉంది అనేసి అని ఆ రాయి వరకు లెక్కించి చెప్తాడు. ఓకే చాలు. ఎన్ని అంకణాలు? 60. సో 60 అడుగులు, సారీ అడుగులు అనమాట. 60 అడుగులు వచ్చేసి లెంత్, 40 అడుగులు వచ్చేసి విడ్త్ అనమాట. అంకణాల్లో చెప్పాలంటే
50 అంకణాలు కరెక్ట్గా. సో ఎంత బాగున్నాయి ఆవులు. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కొద్ది దూరం నుంచి చూపించి ఈ వాటర్ని మొత్తాన్ని ఒక కోనేరులా తయారు చేస్తారని చెప్పాను కదా. సో ఇది అనమాట వాటర్ అంతా కూడా. సో ఈ లొకేషన్లో అంటే అకార్డింగ్ టు ద మ్యాప్ వాళ్ళు మనకి ఇచ్చిన అలొకేషన్ ప్రకారం ఏంటంటే ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఒక వాటర్కి సంబంధించిన దేవుడికి తెప్పోత్సవాలు అవన్నీ చేస్తారు కాబట్టి, సో ఆ తెప్పోత్సవాలకి మొత్తానికి బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలు చేసినప్పుడు వాటన్నిటి చూపించడానికి ఈ వాటర్ అనమాట. ప్రస్తుతానికి ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు మీకు ఆ కొండల్లో నేను అక్కడ చూపించాను కదా వాటర్ అనేది అలా ఊరుతూ వస్తుంది అనేసి. సో ఆ వాటర్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులోకి వచ్చి చేరేది. బట్ వన్స్ ఇది డెవలప్ అయిపోయిన తర్వాత ఇందులో ఏంటంటే నీట్గా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇందులో వాటర్ అనేది టీటీడీనే ఫిల్ చేస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. సో అదనమాట మొత్తము దీని గురించి. లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. నేను ఇండియాకి వచ్చిన నెక్స్ట్ డే అనే అనమాట, లైక్ సెకండ్ డే రావడం నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఈ లొకేషన్స్ అదేవిధంగా ఈ చెరువులు, సూర్యుడు అస్తమించడం చాలా బాగుంది అనమాట అసలు ఆ లొకేషన్. చాలా బాగుంది అసలు సూర్యుడు అస్తమించడానికి మేము ఎగ్జాక్ట్గా వచ్చాము. చాలా లొకేషన్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది ఏరియా. రోడ్డుకి ఫ్లాట్కి మధ్యలో రోడ్డు ఉంటుంది 20 అడుగుల రోడ్ అని చెప్పాను కదా. సో అదనమాట ఇది వచ్చేసి రోడ్డు అటు ఇటు 2 పక్కల ఫ్లాట్ అనమాట, మంచి రోడ్ వస్తుంది. సో అలా ఉందన్నమాట లొకేషన్. అండ్ ఇదంతా పెద్ద రోడ్డు, ఇది వచ్చేసి మనకి 4 వస్తుంది. మొత్తం ఓవరాల్గా